జై గురుదేవదత్త. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్షేత్రం వచ్చేసి దామగుండం రామలింగేశ్వర స్వామి దేవాలయము. ఇది చాలా పురాతనమైన దేవాలయం అనమాట. ఇది ఎన్నో ఏళ్ళుగా చాలామంది మునులు ఇక్కడ తపస్సు చేసుకొని ఫలించి స్థాపించినది ఇది. దీని చరిత్ర నేను చెబుతాను. ఇది యాక్చువల్గా ఇది ఎక్కడ ఉందంటే ఇక్కడ వికారాబాద్ దగ్గరలో ఉంది. మనం పరిగి వికారాబాద్కి వెళ్తాం కదా, ఇటు చేవెళ్ళ నుంచి కూడా వెళ్ళొచ్చు. చేవెళ్ళ నుంచి వికారాబాద్ వెళ్ళే రూట్లో కూడా ఉంది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. ఇదేంటంటే ఇప్పుడు జాతర సాగుతున్నది. ఈ శివరాత్రికి 2 డేస్ ముందే వెళ్ళాము మేము. యాక్చువల్గా మేము అనుకోకుండా వెళ్ళాము. మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి అటు నుంచి ఒకసారి ఆలయ దర్శనం చేసుకుందాం, క్షేత్రదర్శనం చేసుకుందాం అని వెళ్ళాము. కానీ అప్పుడు జాతర జరుగుతున్నది. ఇప్పుడు జాతర కాబట్టి చాలామంది జనాలు ఉన్నారు. ఉట్టప్పుడు వస్తే మీకు ఇంతమంది జనాలు ఎవరు ఉండరు. సోమవారం కొద్దిగా జనాలు ఉంటారు, శివరాత్రి కొద్దిగా జనాలు ఉంటారు. అంటే ఇది సాధనకు చాలా యోగ్యమైన టెంపుల్ అన్నమాట. ఎవరైనా కొంచెం ఏదైనా ప్రత్యేక సాధన, లేకపోతే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు కూడా కొద్దిగా జనాలు ఉంటారు. చాలా అది అడవిలో ఉంటుంది మొత్తము. ఇప్పుడు చూస్తున్న ఇన్ని వాహనాలు నిన్న ఏం కనిపించవు. మామూలు రోజులు వస్తే మీరు చాలా తక్కువ వాహనాలు ఉంటాయి. చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. చాలా ప్రసిద్ధమైనది, చాలా పురాతనమైనది. ఇక్కడ కోనేటిలో కూడా ఒక లింగం. ఇదేమో ప్రధాన ఆలయము. ఇక్కడ లోపల శివుడు ఉంటాడు. మేము లోపల వీడియో తీయడం కుదరలేదు, దానికి జనాలు ఉన్నారు, సరిగ్గా దర్శనం కాలేదు, కుదరలేదు. ఇక్కడ కిందికి వెళ్తే మేము గుండం ఉంటుంది. ఆ గుండంలో మధ్యలో శివలింగం ఉంటుంది. ఇదంతా ప్రధాన ఆలయము. ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉంటాయి. వాతావరణం చాలా బాగుంటుంది. చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అనమాట, క్షేత్రం అనమాట. యాక్చువల్గా ఇది మీరు చూడవచ్చు. ఇక్కడ గుండం కనిపిస్తుంది కదా, గుండం మధ్యలో శివలింగం ఉంటుంది. ఇక్కడ చాలా పురాతనమైనది, చాలా ప్రసిద్ధమైనది. మీరు ఎప్పుడన్నా సాధన, ఏదైనా స్పెషల్ సాధన చేసుకోవాలనుకున్న అలాంటప్పుడు వస్తే మీకు చాలా బాగా ఉంటుంది. ఇక్కడ చూడండి, గుండం మధ్యలో శివుడు ఉంటాడు అక్కడ. మేము యాక్చువల్గా అంతకుముందే వెళ్ళాము, కానీ మళ్ళీ లోపలికి వెళ్ళడానికి కూడా నీళ్ళల్లో ఉంటాడు శివుడు. చూడండి, చుట్టూ మొత్తం గుండం. అది ఆ గుండం మధ్యలో సరస్సు కోనేటిలాగా ఉంటుంది. కోనేటి మధ్యలో శివలింగం ఉంటుంది. ఇక్కడ ఒక శివలింగం మీ దర్శనం చేసుకోవచ్చు. అది చూడండి, చాలామంది వస్తున్నారు. ఈ వాటర్ ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి. ఇది మొత్తం కొండల్లో మధ్యలో ఉంటుంది. కొండలు, కోనలు, అడవిలో, మొత్తం అడవి మధ్యలో ఉంటుంది. ఈ మెయిన్ రోడ్ నుంచి ఒక 3 కిలోమీటర్ లోపలికి ఎట్లా ఉంటుంది, ఊరు ఉంటుంది. మళ్ళీ ఊరు నుంచి 1.5 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. మీరు ఇక్కడికి చేరుకోవాలంటే మీరు ఆన్లైన్లో కూడా కొట్టవచ్చు. గూగుల్ మ్యాప్లో దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది. వికారాబాద్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒక రోజు వస్తే ఇట్లా దాన్ని ఏమంటారు, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్లస్ వికారాబాద్ అనంతగిరి టెంపుల్, అనంతగిరి హిల్స్ ప్లస్ ఈ టెంపుల్ 3 ఒక రోజులో చూసుకోవచ్చు. చాలా ప్రసిద్ధమైన క్షేత్రం. మీరు ఎప్పుడైనా చూడండి, చాలా ప్రసిద్ధంగా ఉంటుంది క్షేత్రము. చాలా వాతావరణం చాలా బాగుంటుంది సాధన చేసుకోవడానికి. మేము ఇంతకుముందు చాలాసార్లు ఒక 2-3 సార్లు వెళ్ళాము. అంటే ఇప్పుడు గ్రహణం టైంలో ఎప్పుడు స్పెషల్గా వెళ్తాం. ప్లస్ గ్రహణం టైంలో కాకుండా ఎప్పుడైనా మాకు టైం దొరికినప్పుడు 2-3 రోజులు దొరికినప్పుడు అక్కడికి వెళ్ళి కొంత సాధన చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు ఉన్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ 2-3 ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఇది క్షేత్రపాలకుడు అనమాట. ఇది చాలా మునులు స్థాపించింది అనమాట. చాలా ప్రసిద్ధమైనది. చాలా మీకు స్పెషల్గా ఎవరి కోరికలు ఉంటే ఇక్కడ వచ్చి కోరుకోవచ్చు. చాలామంది ముడుపులు కూడా కడుతూ ఉంటారు. ఇక్కడ పొద్దున పూట అయితే అర్చకులు ఉంటారు. సోమవారం అర్చకులు ఉంటారు. పొద్దున వచ్చేసి అభిషేకం చేసి వెళ్ళిపోతారు. సోమవారం కొద్దిగా జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి అర్చకులు కొద్దిగా ఎక్కువ సమయం ఉంటారు. మీరు సోమవారం రావచ్చు, లేకపోతే సండే అట్లా రావచ్చు. ఈ మధ్య జనాలు ఎక్కువ తాకిడి పెరిగింది. మేము యాక్చువల్గా ఒక 5 years నుంచి అంతకుముందే తెలుసు మాకు. నేను 2 సార్లు, ఒకసారి చంద్రగ్రహణం అప్పుడు, ఒకసారి సూర్యగ్రహణం అప్పుడు ఇక్కడ సాధన చేసుకున్నాను. మధ్యలో కూడా 2-3 సార్లు వెళ్ళాము మేము. మా టీం ఉంటుంది, మా బ్యాచ్ అందరూ స్పెషల్గా సాధనకు అక్కడికి వెళ్తాము. చాలా మంచి దేవాలయం అనమాట. దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ అంటారు దీన్ని. మీరు ఎప్పుడన్నా వచ్చి చూడండి. ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లలో పిల్లల్ని తీసుకెళ్ళడానికి మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. చెట్ల మధ్యలో ఇక్కడ చాలామంది వంట పాత్రలని తెచ్చుకొని వండుకొని తినడం అలాంటివన్నీ చేస్తారు. ఇప్పుడు జాతర కాబట్టి ఎంత
జనాలున్నారు. మేము వెళ్ళిపోయినప్పుడు జాతర ముందు రోజే అయిపోయిందనమాట. శివరాత్రికి 2 రోజుల ముందు జాతర అయిపోయింది. కానీ చాలా మంచి ప్రదేశం. చాలా సుందరంగా ఉంటుంది. మనకు మనం దర్శించే చాలా మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్. మీరు ఆన్‌లైన్‌లో కూడా సెర్చ్ చేయండి. మీకు లొకేషన్ వచ్చేస్తుంది. చాలా ఈజీ టెంపుల్. మీరు కార్ ఉంటే కార్ తీసుకొని వెళ్ళొచ్చు ఈజీగా. హైదరాబాద్‌లో దగ్గరలో చుట్టుపక్కల చూడడానికి బాగుంటుంది హైదరాబాద్ వారికి. ఒక రోజు వస్తే ఒక రోజులో చిలుకూరు, ఈ దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్, అనంతగిరి టెంపుల్, పద్మనాభ టెంపుల్, ఈ 3 ఒక రోజులో దర్శనం చేసుకోవచ్చు. మీరు పిల్లల్ని మీరు తీసుకుంటే సాధన చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఇక్కడికి వచ్చి మంచిగా సాధన చేసుకోవచ్చు. చాలా ప్రశాంతమైన టెంపుల్ ఉంటుంది. చాలా ప్రశాంతం అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు వచ్చి చూసుకోండి. ఇక్కడ సోమవారం జనాలు ఎక్కువ ఉంటారు కొద్దిగా. అభిషేకం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇట్లా 5 వారాలు, 6 వారాలు అట్లా వచ్చి కూడా చేసుకుంటూ ఉంటారు. దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ దర్శించండి, తరించండి. ఇంకా ఇలాంటి టెంపుల్ చాలా ఉన్నాయి. నేను పెడతాను మీకు. జై గురుదేవ దత్త.